దేవుడు సృష్టిని సృష్టించినవాడు, దేవుడు సృష్టిని తన ఆధీనముల అదుపులో ఉంచుకొనగలిగిన వాడు అని అర్థం. ఏ పరిస్థితినైనా సరే. అంతకు చివరిలో పాట పాడేంగా, ఏం పాట? అలల్లో ఎగిసి మీద పడినా, నడి సముద్రములో మనమున్నా, మనలో ముంచివేసే అంత తుఫాను మన మీదకి వచ్చినా దేవుడంతటిని కామ్ చేయగలడు, కంట్రోల్ చేయగలడు, నిశ్శబ్దంగా ఉంచగలడు. ఆయన చేతిలో సమస్తం ఉంది. ఆయన తన ఏదైనాను కంట్రోల్ చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. అంతటిని కంట్రోల్ చేయగలిగిన శక్తిమంతుడు మన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఇక నా జీవితం ఇంతేనా, ఇక నా కుటుంబం ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా, నా కుమారుడి జీవితానికి ఇంతేనా అని బాధపడుతున్న తల్లిదండ్రులు, ఇక నా ఆరోగ్యమో నా అనారోగ్యం ఇంతేనా, నేను ఎప్పుడు బాగుపడుతునో అనుకుంటూ వేదనతో ఉన్న తల్లి, ఒకగానొక కూతురు కళ్ళ ముందు ఊపిరి బిగబట్టుకుంటూ చచ్చిపోయే స్థితిలో ఉంటే నా కుమార్తె ఇంతేనా అంటూ వేదన పడుతున్న తండ్రి విన్నారు. యేసు ప్రభువుని గురించి మహా గొప్పగా విన్నారు. వీళ్ళ 3 విషయాలు చెప్తాను. ఇలాంటి పరిస్థితులన్నింటిలో నుండి మనం బయటపడాలి అంటే, ఏ పరిస్థితిని చేయి దాటిపోయినా సరే, ఎలాంటి పరిస్థితి నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నా సరే, నిరాశ, నిస్పృహ, నిస్సహాయ పరిస్థితుల్లో మనం ఎంత ఉన్నా సరే, నిస్సహాయ పరిస్థితి నుండి గొప్ప స్థితికి తీసుకువెళ్ళగలిగిన వాడు దేవుడు. నిస్సహాయ స్థితి నుండి పరిస్థితులు మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. ఎలాంటి నిస్పృహలో ఉన్నా సరే, జీవితంలో నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు మరలా ఆశపడేలాగా చిగురింప చేయగలిగిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. అసాధ్యములను సాధ్యపరచగల దేవుడు ప్రభు అయిన క్రీస్తు. మార్క్స్ వార్త 9:27 ఇవి మనుషులకు అసాధ్యములే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికిన వాడు ప్రభు అయిన క్రీస్తు. ఈ 3 పరిస్థితులు మనుషుల వల్ల అవుతాయా? ఈ 3 పరిస్థితులు ఏ డాక్టర్ గారైనా బాగు చేయగలడా? ఏ డాక్టర్, ఈ సాతానుడు దయ్యం పట్టిన వాడిని దగ్గరికి పోయి ఏ హాస్పిటల్ పైన అంత బాగుందనే రిపోర్ట్లు వస్తాయి, అంత బాగానే ఉంది నీకేమీ లేదని రిపోర్ట్లు వస్తాయి. ఇక్కడ డాక్టర్ల వల్ల కాదు కదా, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోయారు. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు, వాళ్ళకి కాల. ఈమె అనేక మంది డాక్టర్ల గారి దగ్గరికి పోయింది, డబ్బులంతా ఖర్చు పెట్టింది. ఎంత డబ్బులు ఖర్చు పెట్టిన అన్నిటికి మందులేవు, ఎక్కడ కూడా ఏం బాగుపల్లా. ఎంత డబ్బు ఉంది, హోదా ఉంది, పరపతి ఉంది, అధికారం ఉంది, పలుకుబడి ఉంది, అయినా తన సమస్యకు పరిష్కారం దొరకల. ఇన్ని సమస్యలు జీవితంలో మన చేయి దాటిపోయిన ఎన్ని పరిస్థితులు, ఎన్ని సమస్యలున్నా అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం, ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును. అంత మహా గొప్ప దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. ఏ జీవితంలో 3 సమస్యలకు, 3 సమస్యలకు, మనందరి సమస్యలకు పరిష్కారం 3 మాటలు చెప్తాను. ఏం చేయాలో? 1, ప్రభువునందు నమ్మకం ఉంచండి. ఏం కావాలో? యేసు ప్రభువులో నమ్మకం ఉంచండి. యేసు ప్రభుని నమ్మి ఎప్పుడు నష్టపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఉండరు కూడా. మనుషులను నమ్మి మోసపోయిన వారు ఉండొచ్చు, మనుషులను నమ్మి నష్టపోయిన వారు ఉండొచ్చు, కానీ దేవుని నమ్మి నష్టపోయిన వారు, దేవుని నమ్ముకొని మోసపోయిన వారు ఎవరు లేరు, ఉండరు కూడా. దేవుడు ఎవరిని మోసపరచడు, దేవుడు ఎవరిని నష్టపరచడు. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువా అని ఆయన దగ్గరికి వస్తే ఆయన వారి నమ్మకము వమ్ము కాకుండా సహాయం చేయగల దేవుడు. ఆమేన్. కానీ మనమే ఇప్పుడు చెప్తారు నారాయణమ్మ గారు ఉంటే, ఎంత నమ్మాలో అంత నమ్మటం లేదు. ఎంత ఉన్నారు, ఏం చేయట్లా. ఎంత నమ్మాలో ప్రభువుని అంతగా నమ్మలేకపోతాం. నమ్ముతున్నాము, కానీ మన నమ్మకంలో కొలత చాలటం లేదు, మన నమ్మకంలో పర్సంటేజ్ చాలటల్లా. నమ్ముతున్నట్లుగా నమ్ముతున్నాం, ఉండటం లేదు. దేవుడు అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నీకు సాధ్యమవుతుంది. నమ్ము, నేను చేయగలను అని. నమ్ముతున్నావా అంటాం. దేవుడు నేను నమ్ముతున్నానండి అంటాం. ఎంత నమ్ముతున్నాం? ఎంతైనా నమ్ముతాను, ఆయన ఏమైనా చేయగలడు. నమ్ముతావా? నమ్మవు. నమ్ముతున్నాను అంటావు, కానీ నమ్ముతున్నానని మళ్ళీ నువ్వే నిరాశలోకి వెళ్ళిపోతావు, నమ్ముతున్నానని మళ్ళీ నువ్వే కృంగిపోతావు, నమ్ముతున్నానని మళ్ళీ నువ్వే బాధపడతావు ఉంటావు. ఇంకెక్కడ నమ్మకం?
నమ్మినప్పుడు నమ్మకం ఇక నీ మీద కాదు, దేవుడి మీద నమ్మకం ఉంటుంది. ఎక్కడ నమ్మకం ఉంటుంది? దేవుని మీద నమ్మకం ఉంటుంది. నమ్మకం. 2, దేవునిలో భక్తి జీవితంలో నిలకడగా ఉండాలి. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా నీ భక్తి జీవితం నిలకడగా స్టాండర్డ్గా ఉండాలి. దేవుడు మేలు చేసినప్పుడేమో పొంగిపోయి, కష్టాలు వచ్చినప్పుడేమో కృంగిపోయి, యేసు ప్రభు మేలు చేస్తే దేవుడు మహా గొప్ప దేవుడు, బాధ వస్తే ఏం దేవుడో ఈ దేవుడు, ఏం దేవుడు అసలు నన్ను పట్టించుకోవట్లేదంటే ఆయన ప్రేమ ఈ మధ్య తగ్గిపోయింది. దేవుడు నన్ను మీద పెద్దగా నన్ను పట్టించుకోవట్లే ఈ మధ్య. మళ్ళీ దేవుడి మీద ఎంత లట్టక నాకు నిందేసేస్తాం. ఏం అవసరం. ఎప్పుడు నిలకడగలిగిన భక్తి ఏమంటాడు దేవుని వాక్యంలో? అంజూరపు తోటలో పంట పండకపోయినా, ఎవరు పశువులు శాలలోకి రాకపోయినా, ఫలాలు పండకపోయినా పర్వాలేదు, నేను నా దేవుని ఎందే ఆనందిస్తాను. ఎంత గొప్ప అంటే, దేవుడు నాకు మేలు చేసినా చేయకపోయినా ఆయన నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. అది చాలదా? దేవుడు ఇస్తేనే దేవుడా? ఆయన ఏమి ఇచ్చినా ఇకపోయినా నేను ఈరోజు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే నా దేవుడు గొప్పవాడు అంటూ ఆరాధించడం. నిలకడగల భక్తి ఎక్కడ కూడాను వీళ్ళ జీవితాల్లో పెట్టుకొని వీళ్ళందరి జీవితాల్లో చెప్తాను నిలకడ. ఆయన వచ్చాడు, ఈయన 22, 23 వచ్చిన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా నా కూతురు కొన ఊపిరితో కొట్టుకుంటుంది, మీరు వచ్చి నా కూతురుని బాగు చేయాలన్నాడు. అంటే యేసు ప్రభువారు సరే నేను ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తాను వెళ్ళు అనలా. అలా కూడా చేయగలడు యేసు ప్రభువారు. కానీ ఆయన ఏం కోరుకున్నాడంటే తండ్రి, అతడుకు ఇంతకుముందు యేసు ప్రభు భక్తి తెలియదు. అతడు ఏం కోరుకున్నాడంటే, తండ్రి అయ్యా నువ్వు వచ్చి నీ చేతులు మా కూతురి మీద ఉంచాలని నేను కోరుకుంటున్నా అన్నాడు. కొత్తగా వచ్చిన వ్యక్తిని ఆశను నిరాశపరచడం ప్రభువుకి ఇష్టం లేక, ఈయన ఎక్కడుండి ఒక మాటతోనే కూతురుని బ్రతికించగల శక్తిమంతుడు ప్రభు అయినప్పటికీ ఆ వ్యక్తికి ఉన్న ఆశను నిరాశపరచకూడదు. అతను ఇప్పుడే విశ్వాసంలోకి అనేక మంది అంటున్న అడ్డు మాటలన్నిటిని జయించి విశ్వాసంలోకి వచ్చాడని యేసు ప్రభు ఆ వ్యక్తికి ఉన్న విశ్వాసం యొక్క ఆధిక్యతను బట్టి ఎంత దూరమైనా సరే నేను వస్తాను పదా అన్నారు. అది మనకు కనపడుతుంది 24వ వచనంలో. ఆయనతో కూడా ప్రభు వెళ్ళెను, అతనితో కూడా ఆయన వెళ్ళెను అనే మాట. చేతులు ఉంచడానికి బిడ్డ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం యేసు ప్రభు బయలుదేరి. సరే ఈ మధ్యలో ఇక్కడ మన ఊరు నుంచి అంటే విజయవాడ దాకా పోవాలనుకోండి, అల్లూరు, మన ఊర్లో బయలుదేరి కంచర్ల దాకా బాగిన మధ్యలో గుంపు ఒకటి ఎదురయ్యారు. 25వ వచనం మధ్యలో ఈ గుంపు ఎదురయ్యారు. వీళ్ళు ఎదురయ్యి ఆయన ముందుకు బానియటల్లా. యేసుప్రభు వస్తున్నారని జనం విసికేస్తే రాలనంతమంది జనం ఉన్నారు, వస్తున్నారు. యేసుప్రభు జనం కనబడ్డారు, వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. అసలు ఈ పక్కన ఉన్న ఆయనేమో నా కూతురు అసలే సావు బతుకుల మధ్యలో ఉంది, ఈయన తొందరగా దేశబాధం అంటేనే వీళ్ళందరూ వచ్చారు అంటూ అక్కడక్కడే ఉన్నాడు. ఈ లోపలనే వాళ్ళ ఇంటికంటే ఒక ఆయన వచ్చి నీ కూతురు చచ్చిపోయింది అన్నాడు. ఏమన్నాడు? నీ కూతురు చచ్చిపోయింది అన్నాడు. అప్పుడు ఏమనిపించింది మనసులో? అయ్యా ఎప్పుడు వచ్చా అసలు నేను మీ దగ్గరికి, ఎప్పుడొచ్చా మీ దగ్గరికి? అసలే నా కూతురు చావు బతుకుల మధ్యలో ఉందంటే మనం హాస్పిటల్కి పోయి డాక్టర్ గారు మా ఇంట్లో సీరియస్గా ఉందని చెప్తే డాక్టర్ గారు తాపి కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది అనుకోండి, ఏం చేస్తాం? ఆయనైనా కొడతాం, ఫోన్ అయినా మగలు కొడతాం. అసలే ఆడ చావు బతుకుల మధ్యలో ఉందంటే నువ్వు కూర్చొని తాపీగా ఫోన్ మాట్లాడతావా అని కోపం ఏమవుద్ది? వచ్చిద్దా రాదా? ఇక్కడ కూడా అసలే నా కూతురు కొన ఊపిరితో కొట్టుకుంటా ఉందని ఎంత దూరం వస్తే నువ్వు మధ్యలో ఈ పట్టణ ప్రాంతం మధ్యలో ఏమి ఆగాడు వాక్యం చెప్తే తర్వాత చెప్పుకోకూడదా? ఏమంటాం మనం? తర్వాత చెప్పుకోకూడదా? ముందు అసలు చావు బతుకుల మధ్యలో ఉండి ఆడికి పోవాలి. కానీ చచ్చిపోయింది, నీ వల్లే చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరి మీద నిందేయాలా? నీ వల్లే చచ్చిపోయింది. నువ్వు ఆలస్యం చేశావు కాబట్టి నీ వల్లే చచ్చిపోయింది. నేను వచ్చిన టయానికి కనుక నువ్వు వచ్చావు అనుకో నా కూతురు బతికేది. ఇప్పుడు నీ వల్లే చచ్చిపోయింది. యేసుప్రభువు నిలకడుకుంటాం. నన్ను నమ్మి వచ్చావుగా, నన్ను నమ్మే వచ్చావుగా, నువ్వు ఏం కాదు, నిలకడగా ఉండు. నీ పక్కన నేను ఉన్నాగా. ఏముందో 24వ వచనంలో చూడండి. ఆయన అతనితో కూడా, ఎవరితో? నేను కూడా ఉన్నాను నీతో. ఏంది నీ భయం ఏంటి చెప్పు? నేను కూడా ఉన్నానుగా నీతో. నీ పక్కన నన్ను వదిలిపెట్టిన బట్టి ఎందుకు చూస్తావు?
నేనున్నాక నీ పక్కన నేనున్నాను. ఏం పరిస్థితులు ఏమైపోతాయండి? నీ చేయి దాటిపోయిందిగా, నా చేయి దాటిపోలేదుగా. ఇదే యేసు ప్రభువులో ఉన్న గొప్ప భాగ్యం. చనిపోయిన వ్యక్తిని నేను లేపగలుగుతా, నువ్వెందుకు భయపడి కంగారు పడిపోతావు? పరిస్థితి నీ చేయి మాత్రమే దాటిపోయింది, నన్ను దాటిపోలా. నన్ను దాటిపోయే పరిస్థితి ఏమీ లేదు. యేసు ప్రభు ధైర్యం నిలకడగా ఉండు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడే పరిస్థితి ఏంటో తెలుసా? జీవితంలో ఎంత పెను ప్రమాదాలు, ఎన్ని పెద్ద పెద్ద సమస్యలు, ఎంత విపత్కరమైన పరిస్థితులు, నిన్ను కృంగదీసేవి, నిన్ను బాధ పెట్టే పరిస్థితులు ఎన్నున్నా దేవుడు అంటాడు, నమ్మి వచ్చావు కదా, నేను నీకు మేలు చేయగలను, నీకు సహాయం చేయగలను, నిన్ను రక్షించగలను అని నమ్మి వచ్చావుగా, నిలకడగా ఉండి ఏ పరిస్థితి వైపు నువ్వు చూడొద్దు. నేను నీ పక్కనే ఉన్నాను, నీతో కూడా నేనున్నాను, నిన్ను విడిచిపెట్టే నేను లేను. ఆయన ఎప్పుడు నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు మన ప్రభు. ఆమేన్. నమ్మిన వారిని నట్టేట ముంచేవాడు అసలుగే కాదు. ఆమేన్. నమ్మిన వారితో నిత్యము ఉండేవాడు మన ప్రభు అయిన క్రీస్తు. అన్నాడు, నిలకడగా ఉండు, ఏం కంగారు పడద్దు. ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురయ్యి తారుమారైపోతున్నా ఏంటి, నమ్మావు, నిలకడగా ఉండు, కృంగిపోవద్దు. ఏ పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోవద్దు, ఏ పరిస్థితులను చూసి నువ్వు బాధపడి జారిపోవద్దు, నిలకడగా ఉండు. ఏంటది? ఏమంటావు? ఇప్పుడే ఇంటికాడ నుంచి చచ్చింది నీ కూతురిని ఒక ఆయన చెబితే ఇంకెక్కడయ్యా నేను నిలకడగా ఉండేది? మనసు ఆగుద్దా? తండ్రికి ఆగుద్దా? ఎంత వేదన! యేసుప్రభు ఏం కదుండు. 3వ మాట చెప్తా. నిరీక్షణ కలిగుడు. వెయిట్ అండ్ సీ. ఎదురు చూడు, కొంచెం ఓపిక పట్టు. నేను ఇంక కంచితరలోనే ఉన్నా, విజయవాడ దాకా రాలేదుగా, ఇంకా మీ ఇంటి దాకా రాలేదు కదా, నేను ఇంకొంచెం టైం పట్టుది. వెయిట్ అండ్ సీ. దేవుడు కూడా మనతో ఏమంటాడంటే, మనమేమో నాకు ఇప్పటికే నువ్వు ఇస్తావా చస్తావా ప్రభువా అంటాం, నాకు ఇప్పుడే కావాలి, నువ్వు ఇప్పుడు ఇస్తావా ఇవా అంటావు. దేవుడు అంటాడు, వెయిట్ అండ్ సీ, నిరీక్షించు, ఓపిక పట్టు, కనిపెట్టుకో, ఎదురు చూడు, ఇస్తా. నువ్వు నన్ను నమ్మి వచ్చావు, నేను నీ నమ్మకాన్ని వమ్ము చేయను. నువ్వు నమ్మి నా దగ్గరకు అక్కడితో సహాయంతో వచ్చావు, నీ నమ్మకం అంతా నేను తీరుస్తాను. నువ్వు నమ్మినట్లుగా నేను నీకు సహాయం చేయగలను. ఆమేన్. నమ్మిక మాత్రం ఉంచో, ఏం కాదు, కొంచెం ఉపయోగపట్టు, నిరీక్షించు. అక్కడ దాకా రానివ్వు. ఇంకా నువ్వేం కోరుకున్నావు? చేయి పెట్టాలని కోరుకున్నావు, అంతేనా? కాబట్టి నేను చేయి పెట్టాలని ఎక్కడి దాకా రావాలిగా. ఆగు, కొద్దిగా ఓపిక పట్టు, నిరీక్షణ కలిగి ఉండవు. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేసే ప్రార్థనలను బట్టి దేవుడు కొన్ని పర్యాయాలను మనతో అనే మాట, కొంచెం ఓపిక పట్టు, కొంచెం కాలం ఓపిక పట్టు, నువ్వు అడిగేదాన్ని నువ్వు పొందుకోవటానికి కొంచెం ఎదురు చూడో. వెయిట్ అండ్ సీ. ఎదురు చూస్తా, నిరీక్షించు, నీ ఆశ నిరాశపరచను. ఆమేన్. ఈ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రభువు నమ్మదగిన వాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఈ నమ్మదగిన దేవునిలో విశ్వాసములో తొనకక బెనకక కదలక నిలకడగా ఉండగలిగితే, ఎలాంటి పరిస్థితులు జీవితంలో వచ్చినా సరే నిలకడగా ఉండగలిగితే, నిలకడగా ఉండి దేవుని నిరీక్షణ ఉంచగలిగితే, ఉంచడ నిరీక్షణ నీ జీవితము ఇక ఇంతేనా అనుకున్న జీవితాన్ని నిరాశ నుండి నిరీక్షణ వైపు, ఆశ లేని జీవితం నుంచి తృప్తిపరిచే జీవితం వైపు నడిపించగల దేవుడు ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు నిరీక్షించి నిలకడగా నమ్మకంగా ఉన్నప్పుడు, ఈ అపవాది చేత పీడించబడుతున్న వ్యక్తిని యేసు ప్రభు వారు బాగు చేశారు. బాగు చేసి కూర్చోబెడితే వచ్చిన వాళ్ళందరూ, ఇంటి వాళ్ళు, ఊరి వాళ్ళందరూ వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి, వాడు వీడేనా? ఎంత శుభ్రంగా కూర్చున్నాడు ఏంటి? ఇది కూడా ఆశ్చర్యమే. ఏంటంట, శుభ్రంగా ఉన్నా కూడా ఆశ్చర్యంగా అనిపించిందట వాళ్ళకి. ఏంటి ఎంత శుభ్రంగా కూర్చున్నాడు, ఎంత పద్ధతిగా కూర్చున్నాడు, ఎంత మంచిగా బట్టలు కట్టుకున్నాడు, ఒకప్పుడు పిచ్చి పిచ్చి చేష్టలు చేశాడు, ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉన్నాడు, ఎంత మంచిగా కూర్చున్నాడు. అది ఆశ్చర్యపోయాడు. వాడు యేసు ప్రభు చేసిన మేలును జ్ఞాపకం చేసి, దెకపోలి అనే ప్రాంతం అంతా, దెకపోలి అంటే అర్థం ఏంటంటే 10 పట్టణాలని అర్థం, 10 గ్రామాలు. మనం మండలం అంటాం. మండలం అంటే ఒక 20-30 ఊర్లు అట్లా ఉండదు, ఒక 10 పైన ఊర్లు తల్లి కలిపి ఒక మండలం అని ఎలాగంటున్నామో, ఆ రోజుల్లో ఆ ప్రాంతాన్ని దెకపోలి అన్నారు. అంటే 10 ఊర్లు కలిసిన సమూహం. యేసు ప్రభు చేసిన మేలును బట్టి అతడంతా వాక్యం ప్రకటించాడు.
ఒకప్పుడు నేను ఇట్లా ఉండేవాడిని, మీరందరూ చూశారు. ఇప్పుడు యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఆయనేం మతాన్ని మార్చలా, ఆయనేం కులాన్ని మార్చలా, నా బ్రతుకు మార్చాడు. నేనే మీ కళ్ళ ముందు సాక్ష్యము అని అతడు చూపించుకున్నాడు. ఇక ఈమె ఏం చేసింది? ఎంతో చేసి అంతా చేసింది, కానీ ఎక్కడ ఏమీ ఉపయోగం లేదు. ఎవరో మనలాంటి లక్కోళ్ళు అన్నోళ్ళు చెప్పారట, యేసు ప్రభు గొప్ప దేవుడు, ఇంత చేసావు, అన్నీ అయిపోయింది, ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చూడు అని చెప్పారట. విన్న వ్యక్తి విశ్వాసం నుంచి వచ్చేసింది. ఆమెకున్న జబ్బు, వ్యాధి, తను నడవలేని పరిస్థితి, బయటకు రాలేని పరిస్థితి, ఆ రోజుల్లో ఉన్న రీతిని బట్టి ఆమె అపవిత్రాలుగా ఎంచబడి పురుషులు ఉన్న దగ్గర అసలు రావటానికి ఆమెకు వీల్లేదు. యేసు ప్రభు చుట్టూత జనం గుంపులుగా ఉంటే ఎవరికి మొహాన్ని చూపించుకోలేక సిగ్గుతో అవమానంతో వెనుకకు వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని తన చేతితో పట్టుకుంటే చాలే అనుకుంది. వస్త్రాన్ని పట్టుకుంది. ఆమె ఎంత నమ్మకంతో వచ్చిందో ఆమె నమ్మకం వ్యర్థము కాకుండా దేవుడు బాగు చేశాడు. కేవలం శరీరపు స్వస్థతే కాదు, ఆమె దోషముల ఆత్మీయ స్వస్థతను కూడా దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆమె శరీరం బాగుపడితే చాలే అనుకొని వచ్చింది. చూడండి, మీకు ఆ మాట భలేగా ఉంటుంది. 5వ అధ్యాయంలో 34వ వచనం చదువుదాం. ఏమన్నారు యేసు ప్రభు వారు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానమై పొమ్మో, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని యేసు ప్రభు ఆమెతో చెప్పారట. ఇక్కడ ఏంటి? ఆల్రెడీ ఆమె స్వస్థపడింది. యేసు ప్రభు వారిని ముట్టుకోగానే 29వ వచనంలో, వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించను. తనకు అర్థమైపోయింది, యేసు ప్రభు వారిని ముట్టుకోగానే తన జబ్బు తనకు తగ్గిపోయిందని అర్థమైపోయింది. మళ్ళీ యేసు ప్రభు వారు ఏమన్నారు 34లో? నీ బాధ అంతా తగ్గిపోద్ది. ఏంటి యేసు ప్రభు వారు చెప్పించిన స్వస్థం తెలుసా? మనం ఎప్పుడు మన దేవుడు, మన ప్రభు అయిన క్రీస్తు, నువ్వు అడిగి ఊహించేదానికంటే ఎక్కువ నీకు మేలు చేస్తాడు. నాకింత జాలే ప్రభు అంటే దేవుడు ఎంత ఇస్తాడు, తీసుకో, మొత్తం మందేగా, పరలోకమే మనది, పరలోకపు నిధులే నీకోసం, పరలోక నిధులన్నీ నీకోసం ఉంటే నువ్వు వాడుకోవట్లే, వ్యర్థమైపోతున్నాయి, వాడుకో అంటాడు ప్రభు. అంటే నీకోసమే పెట్టింది అంత. ఎవరి కోసం? తండ్రి సంపాదించింది అంత ఎవరి కోసం? పిల్లల కోసమేగా. ఆ మహా గొప్ప తండ్రి ఆ దీవుల ఆశీర్వాద నిధులన్నీ ఎవరి కోసం? ఆయన బిడ్డలమైన మన కోసమే. శరీరాన్ని స్వస్థపరిచాడు. శరీరంతోనే పాటుగా ఆమె పాప జీవితాన్ని కూడా దేవుడు స్వస్థత, ఆత్మీయ స్వస్థతను కూడా దేవుడు ఆమెకి ఇచ్చి ఏక నుంచి సమాధానం. మనిషికి ఎప్పుడు సమాధానం కలుగుతుందంటే హృదయంలో పాపం పోయినప్పుడు మనిషికి సమాధానం కలుగుతుంది. దేవుడు ఆమెతో అన్నమాట అదే, నువ్వు శరీరమే మాత్రమే బాగుపడితే చాలనుకున్నావు, కానీ నేను శరీరంతో పాటు హృదయాన్ని కూడా బాగు చేశాను. అంత గొప్పవాడు ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ నమ్మి వచ్చింది ఈమె, నమ్మకం వమ్ము కాకుండా దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. ఈ తండ్రి నమ్మి వచ్చాడు. మధ్యలోని ఈ లోపల ఒకరు కబురు పెట్టి కూతురు చచ్చిపోయిందని యేసు ఏం భయపడ్డదు, నిలకడగా ఉండు, ఏం కాదు. యేసు ప్రభు వారి ఇంటికి వెళ్ళారు. యేసు ప్రభు తన ఇంటికి వెళ్ళారు. అప్పటికి చచ్చిపోయి అందరూ ఏడుస్తూ ఉన్నారు. అందరినీ బయటికి పంపించారు. యేసు ప్రభు లోపలికి ఆ తల్లిదండ్రులు తీసుకొని పేతురు, యాకోబు, యోహాను తీసుకుని లోపలికి వెళ్ళి యేసు ప్రభు కూతురు మీద చేతులుంచి, అమ్మా లే, నేను వచ్చానుగా లే అన్నారు. అంతే, ఇంకా అంతే. యేసు ప్రభు ఒక మాట చెప్పగానే చచ్చిపోయిన వ్యక్తి శరీరంలోనికి మరలా దేవుడు ఆయుష్ను ఇచ్చేయి మరలా ఆ కూతురుని లేపి బ్రతికించి తన తండ్రికి అప్పచెప్పాడు. నిజమే, మా దేవుడు మహా గొప్ప దేవుడు. అపవాది సమస్యే కావచ్చు, అది అనారోగ్య సమస్యే కావచ్చు, చివరి కొన ఊపిరితో ఉన్న ఆయుష్ను పోగొట్టుకునే సమస్యే కావచ్చు, అది ఏదైనానూ కావచ్చు. దేవుడు మన ప్రభు నమ్మదగిన దేవుడు. మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఇక నా ఈ జీవితం ఇంతేనా, నాకు ఈ కుటుంబం ఇంతేనా, నా పరిస్థితులు మారవా, నా జీవితం మారదా, నా పిల్లల స్థితిగతులు ఇంతేనా అనుకుంటున్న సమయాలలో మహా గొప్ప దేవుడు ఒక్కడు ఆ రోజు ఆ ప్రాంతానికి ఎలాగైతే వచ్చాడో అదేవిధంగా దివి నుండి భూమికి ఆయన దిగి వచ్చి యేసుక్రీస్తు నామధేయుడిగా ఆ దేవాది దేవుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు అనే పేరుతో భూమి మీదకు దిగి వచ్చి మనమందరము అపవాది చేత పట్టబడి పాపములో పడిపోయాం. పాపం వల్ల అనేకమైన రోగాలు తెచ్చుకున్నాం. ఈ రోగము మనలను మరణానికి దగ్గరగా తీసుకుపోయింది. సాతానుడు పాపం ద్వారా, రోగము ద్వారా మరణానికి మనల్ని తీసుకుపోయినప్పుడు ఒకే ఒక్కడు ప్రభు అయిన క్రీస్తు మనలను రోగము నుండి, సాతాను సంఖ్యల నుండి, పాపము నుంచి విడిపించి జీవితాన్ని, జీవమును, నిత్య జీవమును ఇచ్చిన మహా గొప్ప దేవుడు
ప్రభు అయిన క్రీస్తు. ఎవరున్నారు ఆయన గాక ఇంతగా మనల్ని పట్టించుకునేవారు? ఎవరున్నారు ఆయన గాక ఇంతగా మనల్ని ప్రేమించేవారు? ఎవరున్నారు ఆయన గాక దివు నుండి భూమికి దిగి వచ్చి మన కోసము సిలువలో ప్రాణయాగంగా, సిలువ యాగంగా మారిపోయిన దేవుడు ఆయన ఒక్కడే మహాప్రేమ కలిగిన వాడు. ఆయన అంటాడు ఈరోజు మనతో, నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు కృంగిపోవద్దు. ఇక నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే అని నువ్వు నిరాశ నిస్పృహలోకి వెళ్ళొద్దు. నమ్మో, నీకోసమే నేను ఈ ప్రాంతానికి, ఆ రోజు వాళ్ళ కోసమే దేవుడు ఆ ఊరికి, ఈరోజు నీకోసమే దేవుడు మరొకసారి నీ దగ్గరికి దిగి వచ్చిన వాడు ఆయన విశ్వాసం ఉంచగలిగితే, నమ్మగలిగితే, నీ నమ్మకము వమ్ము కాకుండా నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చేసి మూడుబైరిన జీవితాలను, ఎండిపోయిన జీవితాలను మరలా చిగురింపచేసి వాళ్ళకందరికీ చక్కటి శ్రేష్టమైన ఆరోగ్యమును, ఆయుష్ను, ఆనందమునిచ్చిన వాడు ప్రభు అయిన క్రీస్తు. అతి మహాదేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన మనకు తండ్రిగాను, ఆయనకు మనల్ని బిడ్డలుగాను చేర్చుకోవటం మనకు మహా గొప్ప భాగ్యం. ఇంత మహా గొప్ప దేవుని నామం ముందు మనం విశ్వాసం ఉంచుదాం, నమ్మకంతో ముందుకు సాగుదాం. మన జీవిత పరిస్థితులన్నిటినీ మార్చి సంతోషకరంగా మార్చునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి పెంచుదాం. మహాగొప్ప దేవుడు, దేవాతి దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. జీవిత పరిస్థితులంతటినీ మార్చగలిగిన వాడు ఆయన. మన వల్ల కానిది ఆయనకు సాధ్యము. మనకు చాలా కష్టమైన విషయము ఆయన సులువుగా పరిష్కరించగలడు. మన వేదన బాధలన్నీ ఆయన వెంటనే తీసివేయగల శక్తిమంతుడు. నమ్ముదాం. నమ్మకమైన వాడు, నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వచ్చిన వాడు ఆయన. నిన్ను ప్రేమించి నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నవాడు. ఆ రోజు సమాధులలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన వ్యక్తి కోసం తల్లిదండ్రులు పడిన తపన ఎంత ఉందో, ఈరోజు మార్పు లేని బిడ్డల కోసం, మారని బిడ్డల కోసం, అనేక అలవాట్లలో ఉండి దేవునికి దూరం అయిపోయి ఆరోగ్యాన్ని, జీవితాన్ని పాడు చేసుకుంటున్న బిడ్డల కోసం వేదన పడుతున్న తల్లిదండ్రులు ఎందరో, ప్రభువా నా కుటుంబంలో నా బిడ్డలు లాగున్నారయ్యా, ఎంత చెప్పినా వినటం లేదు, ఎంత చెప్పినా మారటం లేదయ్యా, మా మాటలు గడ్డి పూచలాగా పక్కన పెట్టేస్తున్నారయ్యా, ఎన్ని చెప్పినా వాటిని ఏమాత్రం లెక్క చేయటం లేదు. ప్రభువా వారి జీవితంలోకి మీరు రండి నాయన, వారి జీవితాల్లో మీరు రక్షకుడిగా ఉండండి తండ్రి, వారి జీవితంలో బాగు చేయడం నాయనా అని అడుగుదాం. ఆ స్త్రీ తనకున్న అనారోగ్యం చేత ఎన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాలు వేదన పడి ఏడ్చి బాధపడేది. ఎక్కడ ఉపయోగం లేక వెతికి వెతికి చివరకు దేవుడే నాకు దిక్కు అనుకుంటూ వస్తే ఆ మహా గొప్ప దేవుడు సహాయం చేశాడు. అవును, ఏ దిక్కు లేని వారికి దేవుడు దిక్కు అన్నట్లుగా చివరి ప్రయత్నంగా ప్రభునందు విశ్వాసం ఉంచితే గొప్ప మేలు కలిగింది. అంత గొప్ప నమ్మదగిన వాడు ప్రభు అయిన క్రీస్తు. ఎక్కిపించుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రములు నాయన. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు మా ప్రభువా. ఇక మా జీవితం ఇంతే, మా పరిస్థితులు ఇంతే అని మా జీవితాల్లో వచ్చిన కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, బాధలను బట్టి కృంగిపోయిన సమయంలో మా ప్రభువా నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు తండ్రి, ఇదిగో నేనున్నాను అంటూ చేయి పత్తి మా వెన్ను తత్తి మమ్మల్ని ధైర్యపరిచి నిలబెడుతూ వస్తున్న మా గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు నాయనా. నీవు లేని జీవితాలు ఏమైపోవునో మా ప్రభువా, నీవు లేకపోతే ఈరోజు ఈ వాక్యములో ఉన్న వారి జీవితాలు ఏమైపోవునో నాయనా. నీవు లేకపోతే అపవాది చేత పచ్చబడిన మేము పాపములో పడిపోయి పాపం వల్ల రోగములు తెచ్చుకొని చివరకు మంచమెక్కి మరణానికి వెళ్ళిపోయి నశించిన రకానికి పోయి ఉండేవాళ్ళమో, నీవు మహాకృప కలిగిన దేవుడవు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రివి కాబట్టి నాయన పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకు దిగి వచ్చి నా కొరకు, మా కొరకు దిగి వచ్చి నాయన మా జీవితాలను బాగు చేస్తూ, మా కుటుంబాలను చక్కబెడుతూ, మా ఆత్మీయ జీవితాలను బాగు చేసి రక్షించి చక్కటి విలువైన జీవితం ఇచ్చి అర్థం లేని జీవితాలకు అర్థాన్ని కలుగజేసి వ్యర్థమైపోతున్న మా బ్రతుకులను అర్థవంతంగా నిలిపి మమ్మల్ని మా ప్రభు చక్కటి స్థితిలో ఉంచిన దేవా, మీ కొందరాలు. ఈరోజు ఈ సమయంలో ప్రార్థనలో పాల్గొని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయా కుటుంబాల్లో ఏ సమస్య వల్ల, ఏ బలహీనత వల్ల, ఏ వ్యాధి వల్ల బాధించబడుతున్నారో అటు ప్రతి పరిస్థితుల నుంచి ఆయన వారిని విడుదల చేయండి
నమ్మకము కలిగి మా ప్రభు నిలకడతో ఉంటూ నాయన మీద నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగే భక్తి జీవితాన్ని నాయన ఈ సభలో శిరస్సు వచ్చి ప్రార్థనలో పాల్పొంది ప్రతి ఒక్కరికును మా దేశ ప్రజలందరికీ దయచేసి మా దేశ ప్రజలందరూ కూడా మా ప్రభు రక్షించబడి మీ నిత్య రాజ్యమునికి వారసులై కృప చూపమని కూడిన మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.